ఇక మీకు నాపై కోపం ఉంటే విషం ఇచ్చి చంపండి. చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి. మంత్రి కోమటిరెడ్డి. తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామనుకున్నా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. సీఎం మంత్రులు మహిళా ఆఫీసర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల గురించి నాకేమీ తెలియదు. పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసా. నువ్వు మానేసినావు, రోహిన్ రెడ్డి ఎంటర్ అయ్యిండు. ఈయన మానేసి ఈయనకి ఎవడు చెప్తలేడు. ఆ డీసీసీ ఉన్నాడు కదా, ఖైరతాబాద్లో ఉంటాడు రోహిన్ రెడ్డి. ఆయనే మొత్తం ఇప్పుడు ఇక సినిమాలకు సంబంధించింది ఆయనే మంత్రి. అన్అఫీషియల్ మంత్రి, ఈయన అఫీషియల్ మంత్రి. పేరుకు ఫేక్ న్యూస్ పై డీజీపీకి ఫిర్యాదు చేశానని వెల్లడి. ఏం ఫిర్యాదు చేస్తే డీజీపీ ఇప్పుడు చర్యలు తీసుకున్నారా? ఇదే ఫేక్ న్యూస్ కాదు, ఇది నిజం న్యూసే. ఇదే న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్ వాడు కనుక ఇది ఇస్తే ఇమ్మీడియట్లీ ఆ యూట్యూబ్ ఛానల్ పైకి వచ్చి వాడి ఆఫీస్ మొత్తం అద్దాలు వలగొట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఏమనుకుంటున్నారా మీరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఏమనుకుంటున్నావు? నల్లగొండ కింగురా అని చెప్పేసి మొత్తం ఇట్లా మొత్తం ఊగటోళ్ళు. ఎన్టీవీ ఏమైనా వీకిల్ అరవై మీరు అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా మొత్తం నల్గొండ జిల్లా కావచ్చు, ఏమైనా వీకిల్లా ఎన్టీవీది? ఏమైనా వీకిల్లా ఎన్టీవీది? పోయి ఇటువంటి న్యూస్లన్నీ ఆర్టీవీ బిగ్ టీవీలనే ఫస్ట్ వస్తాయి. మళ్ళీ ఆర్టీఓనే ఏమైనా వీకిల్లా, బిగ్ టీవీనే ఏమైనా వీకిల్లా? మీరు యూట్యూబ్ల మీద పడడం కాదురా నాయన. వాడు పెట్టుబడి వ్యవస్థను సర్వనాశనం చేసుకొని వాడు పెట్టుకుంటూ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ వాడు నికాల్స్గా జర్నలిజం చేసి సీనియర్ జర్నలిస్ట్గా ఉండో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నారు. వాళ్ళకు మనకున్న తేడా అదే. సిగ్గుండాలే కొంచెమన్నా. ఎన్టీవీ పైన మీరు ఎందుకు ధర్నాలు చేయరు అంటున్నాం. ఎన్టీవీ దగ్గరికి పోయి ఎందుకు అద్దాలు వాళ్ళకుంటారు అంటున్నాం. యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారు కదా. మరి ఎన్టీఓడి ముందు ఆఫీస్ ముందు ఎందుకు ధర్నాలు చేస్తలేరు మీరు? పెద్ద బడా నాయకులు అని చెప్పుకుంటున్నారు కదా. మంటలే గాను మీడియాలో తనపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి, మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి అని మీడియా ముందు ఆయన కంటతడి పెట్టుకున్నారు. మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. సీఎం రేవంత్ మంత్రులను మహిళా ఆఫీసర్లను బయటకు లాగి దుష్ప్రచారం చేస్తున్నారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాను అని వాపోయారు. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ పై డీజీపీకి ఫిర్యాదు చేశానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మీడియాతో వెంకటరెడ్డి ఇక మాట్లాడిరట. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు. ఒక కలెక్టరు 6 నెలల్లోనే ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది చెప్పు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నల్గొండ జిల్లా కలెక్టరు 6 నెలల్లోనే ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? 2 సంవత్సరాలనే 2 మహిళా ఐఏఎస్లు ఎందుకు ట్రాన్స్ఫర్లు చేసిండ్రు? దానికల్లా కారణాలు ఏంది చెప్తావా? చెప్పవు. ఎన్నున్నది 5వ తారీఖు అరేనా మీ మీద గింత విమర్శలు వస్తేనే మీరు ఇంత భయపెడితే అక్రమ కేసులు పెట్టి జీవితాలు సర్వనాశనం చేశారు కదా ఎంతోమంది. అరే నా పైన పెట్టిన కేసుకు ఇప్పటికీ నా కారు రాలేదురా. ఎంతో నెలకు 21,000 రూపాయలు నేను ఆ ఈఎంఐ కట్టుకుంటున్నా. నా కార్ పోలీస్ స్టేషన్లో ఉంది ఇప్పటికీ. ఏప్రిల్ వస్తే సంవత్సరం అవుతుంది నా పైన పెట్టిన అక్రమ కేసులకు. ఎంతోమంది 3rd డిగ్రీ చేసే స్టేషన్లలో ఎన్నో చిత్రహింసలు పెట్టాయి. మీకేం తక్కువ కాదు. మిమ్మల్ని బొందబెట్టినా తప్పు లేదు మా దృష్టిలో మంత్రులను. గత 3 రోజులుగా తనకు మహిళా ఐఏఎస్ ఆఫీసర్కు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యతిరేకంగా కాదు, మీ ప్రేమాయణం గురించి వచ్చిందల్లా. మానసికంగా హింసిస్తున్నారు. ఇన్నేళ్ళు నిప్పులాగా బతికిన అమ్మా కొడుక నిప్పులాగా బతికిండంట. పొద్దున 11 గంటలకు అద్దాలు పెడతాడు సారు.
అద్దాలు ఎందుకు పెడతారు తెలుసా వీళ్ళు? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రాజకీయ నాయకులు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట అద్దాలు ఎందుకు పెడతారు తెలుసా? తాగి బగ్గా తాగిన తర్వాత ఈ కళ్ళల్లో ఆ మత్తు కనిపిస్తుంది కాబట్టి మత్తు కనిపించకుండా అద్దాలు పెడతారు. అవసరం అంటే మాస్క్ పెడతారు స్మెల్ రాకుండా బయటికి. నిన్న ప్రెస్ మీట్లో కూడా కొద్దిగా అచిట్ అయినట్టు గుర్తుంది ఏదో వరుసు. ఇన్నేళ్ళు నిప్పులాగా బతికిన తనను మానసికంగా హింసిస్తున్నారని వెంకటరెడ్డి ఆవేదన చెందారు. 2011లో తన కొడుకు చనిపోయినప్పుడే తీవ్రంగా కుంగిపోయానని, అప్పుడే రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని వాపోయారు. 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రిగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ఇలాంటి 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్ల మంత్రి, కానీ మన నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు. మన నియోజకవర్గ ప్రజలకు అసలు ఏమందో వేరేళ్ళు రాజకీయాలకు సరే ఇన్నిసార్లు చేస్తాం, మనం ఏమన్నా డెవలప్మెంట్ చేస్తాం ఏమన్నా తీసుకొచ్చా అంటే అదేమి ఉండదు. మన ఎండవర్లోనే ఉండాలి నల్గొండ మొత్తం. దుష్ప్రచారం చేయడం నన్ను ఎంతగానో బాధించింది. టీఆర్పీ రేటింగ్ల కోసం, యూట్యూబ్ వ్యూస్, లైక్స్ కోసం పోటీ పడి ఫేక్ వార్తలు ఇవ్వడం సరికాదు. రెస్ట్ లేకుండా పనిచేస్తున్న సీఎం రేవంత్ మరో మంత్రి పైన కూడా ఇలా తప్పుడు ఆరోపణలతో వార్తలు రాస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెస్ట్ లేకుండా పనిచేస్తుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తుండు. మొన్న ఆంధ్రాకు పోయి ప్రెస్ మీట్ పెట్టిండు పొద్దున. ఫుల్గా దాగున్నాడు, ఫుల్గా మాటనే ఎత్తలేదు, దొర్లుతుంది. గంతగణం దాగుడు ఎందుకురా నాయన? మీరు మన మంత్రులా మీరు? ఏడికి వచ్చింది రాస్తున్నారు వార్త. మహిళా ఐఏఎస్ ఆఫీసర్లని కూడా చూడకుండా తప్పుడు సంబంధాలు అంటగడుతూ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసే వాళ్ళకు అక్కా చెల్లెలు లేరా? రాసే ముందు ఒక్కసారి ఆలోచించారా? ఈ అక్క చెల్లెలంటే ఇంకా నాకు నవ్వొస్తుంది రా నాయన. ఒకడు అక్క అంటాడు, ఒకడు చెల్లె అంటాడు, మళ్ళా అక్కలతో చెల్లెలతో కూడా అక్రమ సంబంధాలు నడిపే దుర్మార్గులు కొందరు రాజకీయ నేతలు నాకు తెలిసిన వాళ్ళే ఉండరు. వాడు చెల్లె అనుకుంటే చెల్లె దగ్గర ముంగట పిలిచే పేరు అది. చి ఎట్లా చేస్తారో నాకే తెలియదు, కానీ గింత అసలు ఆ చెల్లె అక్క అన్న పదానికి కూడా ఆ అనర్థ లేకుండా పోతున్నారు ఈ మధ్యలో. బయటికి మా చెల్లె మా అక్క, బయటికి వాడు చేసే సంసారం మాత్రం వ్యభిచారమే. ఆడు పొద్దుగాల వేరు చీకట్ల వేరు. అందరు చాలా మంది మంచిగా ఉన్నారు, కానీ ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల సంబంధాలే మొత్తం దారుణంగా ఉన్నాయి. ఒక 2-3 గలీజ్ నా కొడుకులు ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు కూడా వద్దు. కానీ అక్క చెల్లెలు లేరా? రాసే ముందు ఒక్కసారి ఆలోచించారా? మహిళా ఆఫీసర్లు ఉద్యోగాలు చేయడమే తప్ప అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నాపై కోపం ఉంటే ఇంత విషం ఇచ్చి చంపండి. విషం ఇస్తే తీసుకుంటావాను? నేను కష్టపడి పైకి వచ్చాను, దేవుడిపై నాకు నమ్మకం ఉంది. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఏం కష్టపడి వచ్చినావు సారు? కష్టపడి పైకి వచ్చిండండి. ఈయన బీసీలను దొక్కుకుంటా కష్టపడి పైకి వచ్చినావా? ఎస్సీలను దొక్కుకుంటా కష్టపడి పైకి వచ్చినావా? ఎస్టీలను దొక్కుకుంటా కష్టపడి పైకి వచ్చినావా? ఒక బీసీ బిడ్డ పున్నా కైలాసు, ఒక పద్మశాలి బిడ్డ డీసీసీ అధ్యక్షుడు అయితేనే తట్టుకోలేదు. ఏం కష్టపడి పైకి వచ్చినావు? నువ్వు ఇంకా నేను కష్టపడి పైకి వచ్చాను, దేవుడిపై నాకు నమ్మకం ఉంది, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి అని ఆ మీడియాను వేడుకున్నారు. మీరు అంతకుమించి పీకేది కట్టలు కట్టింది ఏంది? సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు ఎంతగా చేసినా మేము తట్టుకుంటాం, కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు అని వాపోయారు. ఐఏఎస్ల బదిలీలు మా చేతుల్లో ఉండవు. జిల్లా కలెక్టర్ల నియామకం, బదిలీలు మంత్రుల చేతుల్లో ఉండవని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఐఏఎస్ల బదిలీలు సిఎస్ నిర్ణయం ప్రకారం జరుగుతాయని తెలిపారు. ఇటీవల నాపై మహిళా ఐఏఎస్లపై సీఎం రేవంత్ మరో మంత్రిపై వచ్చిన తప్పుడు కథనాల మీద సమగ్ర విచారణ చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని కోరాను. డీజీపీతో గంట సేపు మాట్లాడాను. ఆయన త్వరలోనే ఎంక్వైరీ పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తెలుస్తుంది. ప్రభుత్వ
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్తో పాటు మంత్రులపై మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు అని అన్నారు. సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదు. మరి పట్టించుకోకపోయినప్పుడు నీకు మంత్రి పదవి ఎందుకు? సినిమాటోగ్రఫీ మంత్రి పదవి వేరేటోనికి ఇచ్చేసాయి ఓ బీసీ బిడ్డకి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మొత్తం అగ్రవర్ణాలే ఉంటారు కదా, ఓ బీసీ బిడ్డకు ఆ శాఖ ఇచ్చేసాయి. నువ్వు అఫీషియల్గా ఉన్నట్టే పేర్కొన్నట్టే నువ్వు ఆడ మొత్తం రోహిన్ రెడ్డే వ్యవహారం నడుపుతున్నాడు. ఆడ కొత్త సినిమాల టికెట్ల ధరల పెంపు బెనిఫిట్ షోల గురించి తనకేమీ తెలియదని వెంకటరెడ్డి అన్నారు. ఈయనకి ఇక్కడ తెలియదు, కొండ సురేఖకు ఆమె శాఖ పైన అసలు మేడారం నాకు సంబంధమే లేదంటుంది. పుష్ప 2 సినిమా సమయంలో మహిళ చనిపోయిన తర్వాత టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల గురించి నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పాను. అప్పటి నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన వారెవరు నన్ను కలవడం లేదు. పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను. మీకు చేతులెచ్చి దండం పెడుతున్నా. టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల విషయంలో నా ప్రమేయం ఉన్నట్టుగా తప్పుడు వార్తలు రాయొద్దు అని మీడియాని వేడుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్ళే వాళ్లకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో పోయిన సంక్రాంతికి 9 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈసారి 12 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే టోల్ గేట్ ఫ్రీగా వదిలేయాలని ఆదేశాలు ఇచ్చాం. పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని చెప్పాం. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశాం. 1033 టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంది. మరి మీ ఆజ్ఞలు ఎవడు పాటిస్తున్నాడు? వాస్తవంగా 20 వెహికల్స్ మనకు ముందు ఉంటే టోల్ గేట్ ఓపెన్ చేసి ఫ్రీగా వెళ్ళాలి. కానీ 100 వెహికల్స్ ఉన్నా కూడా వాడు ఎవడు వదులుతలేడు. మనకు ఆదేశాలు పర్ఫెక్ట్గా అమలు కావు మన దగ్గర. మెయిన్గా మీరు చేసేదేమో లంగ పనులు దొంగ పనులు చేస్తూ ఉంటే మరి దీనిపైన ఇక డీజీపీ ఏమంటుంది? ఆ మీడియా సంస్థ క్షమాపణలు చెప్పాలి, అసత్య ప్రచారాలను ఉపేక్షించేది లేదు అంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మంత్రి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను ఉద్దేశిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేసిన మీడియా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని. క్షమాపణలు చెప్తే అయిపోయిందా? మరి యూట్యూబ్ ఛానల్లో కూడా క్షమాపణలు చెప్పాలి, మీరు తప్పుడు వార్తలు రాసి క్షమాపణలు చెప్పాలని డీసీపీ గారు అంటలేరు. డీసీపీ కూడా భయం అవుతుంది ఇప్పుడు. చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీజీపీ శివధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విక్రమ్ సింగ్ మాన్ డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ అధికారుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడడం హేయమైన చర్య. మహిళా అధికారులు చిత్తశుద్ధి, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇలాంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయి. సదరు మీడియా సంస్థ తన తప్పుడు సరిదిద్దుకోవడంతో పాటు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లలో అభ్యంతరకర కంటెంట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాడిపైన ఎన్టీఓడి పైన వీళ్ళు చర్యలు తీసుకోవడానికే ఉత్సాహపడుతుంది వీళ్ళకు, ప్రభుత్వానికి. ఇప్పుడు ఎన్టీఓడి చేసిన తర్వాత ఎన్టీఓడు వారి మీద కేసులు ఎందుకు పెట్టావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అడుగుతున్నాం. కోర్టుకి ఎందుకు గుంజవు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘాలు ఎడవండి అని అడుగుతున్నాం. కోర్టులో మీరు ఎందుకు పిల్లేరు అని అడుగుతున్నాం. దీని మీద చేత కాదు మనకు క్షమాపణలు చెప్పాలి అంటున్నారు డీజీపీ. క్షమాపణలు. ఓ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఇదే వార్తిస్తే వారి మీద ఇప్పటికీ అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తారు కదా. అంటే ఆంధ్ర ఛానళ్ళకు ఒక న్యాయం, తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే బిడ్డల జర్నలిస్టులకు ఒక న్యాయం. అరాబాయ్ ఎక్కడ ఉంది న్యాయం మీ దగ్గర? ఎన్టీవీ చౌదరిని ఎందుకు మీరు లోపలేరు అని అడుగుతున్నాం. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మీరు కథనాలు నడిపించిళ్ళు. మీ కథనాల ద్వారా మా 2 కుటుంబాలు మా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి
ఎన్టీవీ చౌదరి పైన ఎందుకు కేసులు పెట్టి ఎందుకు లోపలేయమని అడుగుతున్నాం. మనకు చేత కాదే అది. అయ్యో, మహిళా ఐఏఎస్లపై వ్యాఖ్యలు సరికాదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల సంఘం ఓ టీవీ ఛానల్లో ఇటీవల ప్రసారమైన కథనాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. మహిళా ఐఏఎస్ అధికారులపై ఆ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు సరికాదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ మంచిగానే ఉన్నది కానీ మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గన్మెన్ కొట్టిండు కదా, మరి పోలీస్ సంఘాలు లేవా? ఒకటి చిన్న లాజిక్ అబ్బా. ఇప్పుడు మహిళా ఐఏఎస్ పైన వచ్చింది, మహిళా ఐఏఎస్ ఖండిస్తున్నారు, క్షమాపణలు చెప్పాలని బతలాడుకుంటున్నారు. ఎన్టీవీని బాంఛన్ అని బతలాడుకుంటున్నారు ప్రభుత్వం మొత్తం. రేవంత్ రెడ్డి గన్మెన్ కొట్టిండు కదా, మరి పోలీస్ సంఘాలు ఎడబడినాయి. గన్మెన్లను ఎట్లా కొడతావు? నీకు రక్షణ కల్పించే గన్మెన్లను నువ్వు ఎట్లా కొడతావని పోలీస్ సంఘాలు ఎందుకు ఒక్కడైనా క్వశ్చన్ చేయలేదే? మళ్ళీ ఆయన కంట్రోల్ చేస్తుండే ఇంకా ప్రజల్ని. అప్పుడు పోడైపోను ఎట్లా ఉన్నారా నాయన, ఇట్లా తయారైన లేదు మొత్తం, ఒక్కడికి సోయలేదు. రేవంత్ రెడ్డి ఏమో గంట కష్టపడుతుంటే వాళ్ళు కూడా అంత ధైర్యం చేసిర్రు అంటే ఆలోచించాలి జనాలకి. ఇట్లా 100% నిజమే అది. ఇప్పుడు మన దగ్గర కూడా 1-2 సార్లు ఆలోచించుకునే ఇస్తాం కదా వార్తలు, అది ఆధారాలు ఉంటేనే ఇస్తాం కదా. పెద్ద సంస్థ గుసగుసలు వస్తేనే ఇస్తారు కదా. మీరు అంత ధైర్యం ఉంటే ఎన్టీవీ పైన కేసు ఎందుకు పెట్టలే ఇప్పటికీ? అది చేత కావట్లేదు మనకెందుకో. పొన్న ప్రభాకర్ నువ్వెందుకు పెట్టలే? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వెందుకు పెట్టలే? మీ ఇద్దరి పైన కదా ఆరోపణలు వచ్చినాయి. ఆయన అవుతున్నాడు పొన్నం ప్రభాకర్. ఆయన ఉన్నదే గింత అంతా. ఆయన బాడీ షేమింగ్ చేస్తాడు ఇక అడ్లూరి లక్ష్మణ్. ఈయనేదో మొత్తం ఎర్రగా బుర్రగా మొత్తం 6 అడుగుల అజాన్ బావులాగా ఫీల్ అవుతాడు ఆయన.